ఈరోజు డిన్నర్లోకి పెసరట్లు టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. పెసలు శుభ్రంగా నానిపోయిన తర్వాత కడిగేసుకుని పెట్టుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. పెసరట్లు వేయడం అంత పెద్ద గొప్ప విషయం అని కాదు. ఒక్కళ్ళు ఒక టైప్లో వేస్తారు. నేను ఎలా వేస్తానో ఒకసారి చూడండి. పెసరట్లకు పిండి రెడీ అయిపోయింది. చేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం ఆనియన్ అవి రెడీ చేసుకుందాం. ఈలోపు చట్నీగా వేయించుకుందాం. పల్లీలు పెసరట్లోకి అల్లం పచ్చడి అయితే బాగుంటుంది, కానీ మా ఇంట్లో మా పిల్లలు అల్లం పచ్చడి తినరు. అందుకని నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. ఎండుమిర్చి, చట్నీ తాలింపు వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర, అలాగే సాయిపప్పు, ఆవాలు, చట్నీ అయిపోయింది. తాలింపు కూడా అయిపోయింది. చట్నీ ఇందులో వేసేద్దాం. నీళ్ళు పోసాం కదా, సరిపడా నీళ్ళు పోసేసి చట్నీ కూడా రెడీ చేసేసుకోవటమే. అలాగే అట్ల పిండి కూడా రెడీ అయిపోయింది. దాంట్లోకి మనం అందులో అల్లం పచ్చిమిరపకాయలు రుబ్బేరప్పుడు వేసాం కాబట్టి ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే క్యారెట్ తురుము, కొంచెం జీలకర్ర. మనం పొయ్యి మీద ప్యానం పెట్టేసుకున్నాం. అది వేడైన తర్వాత ప్యానం వేడెక్కిన తర్వాత కొద్దిగా నేను ఉల్లిపాయ ఏమీ రుద్దట్లేదు, కొంచెం ఆయిల్ వేసి ప్యానాన్ని అటు ఇటు. ఈ పెసరట్టు మళ్ళీ ప్రత్యేకంగా వీడియో చేసి పెట్టాలా అనుకోమాకండి. ఎందుకంటే ఇది నాకు వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. నేను వేసే విధానం చూపిద్దామని. ప్యానం బాగా నూనె వేసాం కదా, బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు కొంచెం గరిటె వేసుకుని బాగా పలసగా వేసుకోకూడదండి. బాగా పలసగా వేసుకుంటే అంత బాగోదు. కొంచెం మీడియం సైజులో వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసుకున్నాం కదా, కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ దోశ పైన ఇలా వేసేసుకుని పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే పెసరట్టుకి నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. మన పెసరట్టు కాలిపోయింది, తిప్పేస్తుంది. ఒక దోశ అయిపోయింది, రెండో దోశ కూడా వేసేసుకుంది. టేస్టీ పెసరట్లు రెడీ. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మా డిన్నర్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాయ్.